నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తలనొప్పి రాకుండా ఉండదు. తలనొప్పి అంటే తెలియని వారు ఉండరు. అయితే తలనొప్పి ఎన్ని రకాలు, వాటికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ఈరోజు సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, తలనొప్పి ఎన్ని రకాలు, వాటికి కారణాలు మాకు తెలియచేయండి. హెడేక్ రకరకాలుగా ఉంటుందండి. మైగ్రేనస్ హెడేక్ ఈజ్ కామన్ హెడేక్ అండి. టెన్షన్ టైప్ హెడేక్ ఉంటాయి. హెడేక్ చూడు అదర్ రీజన్స్ ఉంటాయి. యూజువల్గా హెడేక్ వచ్చే పేషెంట్స్లో మోస్ట్లీ ఆరా కూడా వస్తుంది. మైగ్రేనస్ హెడేక్ ఉన్న పేషెంట్స్లో అది కూడా ఇదే విధంగా వాళ్ళకు కళ్ళ ముంగట చీకట్లు గమ్మినట్టు బయర్లు గమ్మినట్టు అనిపించడము, ఎక్కువ శబ్దాలు విన్నప్పుడు వాళ్ళకి తలనొప్పి మొదలవ్వడము, అది అలాగే ఎక్కువ లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆర్ ఎనీ స్మెల్ ఆర్ ఎనీ స్ప్రే ఆర్ ఎనీ బాడీ ఓడర్స్ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి తలనొప్పి వస్తుంది. వాటిని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అలాగే ఈ తలనొప్పి మనకు వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుందో అది కూడా చూసుకోవాలి. అలాగే తలనొప్పి మొదలైన తర్వాత అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాయి. అంటే తలనొప్పి మొదలైనాక ఏదన్నా కారణాల వల్ల తలనొప్పి అగ్రివేట్ అయితే వాటిని అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే తలనొప్పి మొదలైనాక పేషెంట్‌కి ఏదన్నా బ్రైట్ లైట్ చూసినా, శబ్దాలు విన్నా అగ్రివేట్ అవుతుందంటే దోస్ ఆర్ ద అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్. తర్వాత తలనొప్పి కంటిన్యూ అయినాక వీళ్ళు ఏదన్నా మాత్రలు వేసుకున్నా తగ్గిపోవడం జరగడము, లేకుంటే ఏదన్నా ఆహారం తిన్నప్పుడు తగ్గిపోవడం జరగడం, ఇట్లాంటివన్నీ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. సో, ఈ రకరకాల హెడేక్స్‌లో పేషెంట్‌కి వచ్చే హెడేక్‌ని మనం క్లాసిఫై చేసుకొని దానికి అనుగుణంగా వైద్యం చేస్తే తలనొప్పి తగ్గడం చాలా సులువుగా ఉంటుంది. సో, మేము అందుకనే వచ్చిన ప్రతి పేషెంట్‌ని క్షుణ్ణంగా వాళ్ళ హిస్టరీ తీసుకొని వాటిని క్లాసిఫై చేసుకొని ఆ విధంగా వైద్యం అందిస్తాం. కారణాలు ఎలా ఉంటాయి సార్? అంటే సాధారణ తలనొప్పికి లేదా సివియర్ హెడేక్, దానికి అవునమ్మా. మైగ్రేన్ కావచ్చు, ఇంకా ఏదైనా సాధారణ హెడేక్‌కి యూజువల్‌గా వీళ్ళకు మంత్లీ ఒకసారి రావడము, లేక 2 మంత్స్‌కి ఒకసారి రావడం, ఇది నార్మల్ ఎపిసోడ్స్ తక్కువ ఉంటాయి. అదే తీవ్రతరం పెరుగుతున్న కొద్దీ వీక్లీ ఎపిసోడ్ రావడము, లేకుంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడము, తీవ్రతరం ఉండడము, తలనొప్పి వచ్చినప్పుడు వీళ్ళు చాలా అలసటగా నీరసం అయిపోయినప్పుడు, చాలా తీవ్ర రూపంలో తలనొప్పి వచ్చి భరించరాని నొప్పి రావడం, ఇలాంటివన్నీ తీవ్రమైన తలనొప్పులమ్మ. ఇలాంటి తలనొప్పిలు మనము వాళ్ళ అనుగుణంగా మనం వాళ్ళని క్లాసిఫై చేసుకొని వైద్యం చేస్తే తగ్గడం చాలా ఈజీగా ఉంటుందమ్మా. తలనొప్పికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? అంటే నిద్ర లేకపోవడం, అలా స్ట్రెస్? ఇప్పుడున్న మారుతున్న కాలానుగుణంగా యువతలోమా తలనొప్పి ముఖ్యమైన కారణాలు స్ట్రెస్ అమ్మ. స్ట్రెస్ వాళ్ళకు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మెదడుకి రీబూట్ అయ్యే టైం దొరకకపోవడం వల్ల తలనొప్పి రావడం జరుగుతుంది. నేను ముఖ్యంగా చూస్తున్నాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి చాలామందికి తలనొప్పులు రావడము, హెడేక్ రావడం, మెడ నొప్పులు రావడం ఇవన్నీ సహజంగా చూస్తుంటాం. సో, ఇవన్నీ ఒకేసారి తగ్గడం అయితే జరగదు. కాకపోతే మేము ట్రీట్మెంట్‌లో ఒక భాగంగా ఏం చెప్తామంటే మందులతో పాటు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాం. ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే సగం తలనొప్పి తగ్గిపోతుంది అసలు. సగం ఏంటి 90% తగ్గిపోతుంది. ఈ ఒత్తిడి అనేది ఒక ముఖ్యమైన కారణం అమ్మ. అది ఒత్తిడి ఎలాంటిది కావచ్చు అంటే జాబ్‌లో ఒత్తిడి కావచ్చు, లేక ప్రయాణ ఒత్తిడి, లేక ఆరోగ్యరీత్యా సరైన సమయంలో ఆహారం తీసుకోవడం అనేది కూడా ఒక ఒత్తిడి, లేక ఇంట్లో ఎమోషనల్‌గా ఉండనప్పుడు కూడా అది కూడా ఒత్తిడి. సో, స్ట్రెస్ అనేది రకరకాలుగా ఉంటుంది. సో, ఎటువంటి స్ట్రెస్ తనకు కారణము ఉత్ప్రేరకం అవుతుందో అని గమనించి దాన్ని మనం తగ్గించుకుంటే హెడేక్ చాలా ట్రీట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మాకు. మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలాంటి హెడేక్స్‌తో వస్తారు? సరే, మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మోస్ట్లీ మాకు మైగ్రేన్స్ హెడేక్, వాస్కులర్ హెడేక్స్ ఇవే కామన్‌గా వస్తాయి. టెన్షన్ టైప్ హెడేక్సే కామన్‌గా వస్తుంటాయి. వీళ్ళలో మేము గమనించింది ఏందంటే వీళ్ళు చాలా మటుకు సరైన ఆహారపు అలవాటు లేకపోవడము, లేకుంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడము, లేకుంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, కన్జంప్షన్ ఉండడము, నిద్రలేమితనము, లేకుంటే ఎక్కువ బ్రైట్ లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం, ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి తలనొప్పి మొదలవ్వడం గమనించి ఉన్నాం. సో, ఈ తలనొప్పిని వాటిని ట్రీట్ చేయడానికి మేము ముఖ్యంగా మాత్రలతో పాటు వీళ్ళ కౌన్సెలింగ్ కూడా ఇస్తాం. ఏంటంటే ఈ అగ్రివేటింగ్ అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్‌ని అవాయిడ్ చేసుకుంటూ తలనొప్పి తగ్గించుకుంటే చాలా బాగుంటుందని మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాం. ఆ స్ట్రెస్‌ని తగ్గించుకోవడం, ఆల్కహాల్ ఆపేయడము, వాకింగ్ చేయడము, మెడిటేషన్ చేయడము, తలనొప్పికి కారణమవుతున్న కారకాలని గుర్తించి వాళ్ళే వాటిని రాసుకొని ఒక డైరీ మెయింటైన్ చేయడము, హెడేక్ డైరీ అంటాం వాటిని. మంత్‌లో ఎన్నిసార్లు ఎపిసోడ్స్ వచ్చాయి, ఎక్కడ ఎంతసేపు వచ్చింది, ఏది తీసుకుంటే తలనొప్పి పెరిగింది, ఏది తీసుకుంటే తలనొప్పి తగ్గింది, అవన్నీ వాళ్ళని మెన్షన్ చేసుకొని వచ్చి మేము రెగ్యులర్ ఫాలో అప్ చేసుకుంటూ మంత్లీ మాకు విజిట్స్ చేస్తూ అది చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మాకు కూడా కొన్ని తెలుస్తాయి. కాబట్టి మేము పేషెంట్‌ని ఎడ్యుకేట్ చేసేందుకు ఈజీగా ఉంటుంది. కాబట్టి తలనొప్పికి ఇవే హెడేక్ డైరీ మెయింటైన్ చేయమని మేము వాళ్ళని మోటివేట్ చేస్తాం. మందులు కూడా ఇస్తామమ్మా. ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ సజెస్ట్ చేస్తారు? కంపల్సరీగా ఆల్కహాల్ ఉన్న పేషెంట్స్‌కి హెడేక్స్‌కి చాలా సంబంధం ఉంటుంది. వాళ్ళు మరుసటి రోజు
తలనొప్పితో లేవడము, నిద్ర లేవడము, ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైపోయినప్పుడు వాళ్ళకేం చెప్తామంటే తలనొప్పికి ఆల్కహాల్‌కి సంబంధం ఉన్నందున వాళ్ళకు ట్రిగరింగ్ అండ్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అవ్వడం వల్ల మనం వాళ్ళకి చెప్తాం. బెటర్ అవాయిడ్ చేయడం ఆల్కహాల్ అని చెప్తాము. తర్వాత వీళ్ళు ఫ్రీక్వెన్సీని తగ్గించలేరు. ఒకేసారి ఆపేయమంటే వాళ్ళు ఆపేయలేరు కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించినప్పుడు కూడా హెడేక్ ఎపిసోడ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళని ఒక స్ట్రక్చర్డ్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ డీ అడిక్షన్‌కి వెళ్తే ఈ క్రానిక్ ఆల్కహాలిక్స్‌లో ఈ హెడేక్ ఎపిసోడ్స్ కూడా తగ్గించే ఆస్కారం ఉంటుంది. మైగ్రేన్ హెడేక్‌కి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి ఉంటుందా సార్? అలాంటిది ఏం లేదమ్మా. మైగ్రేన్ హెడేక్‌ని కూడా అదే విధంగా చెప్తున్నాం కదా! మందులు వాడుతూ క్లాసిఫై చేసుకుంటూ ఇంటెన్సిటీ, సివియారిటీని తగ్గించుకుంటూ ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటున్నప్పుడు మాత్రల డోసేజ్‌ని తగ్గించి వాళ్ళకు ఏసిమ్ప్టమాటిక్ పీరియడ్స్‌ని పెంచుకుంటూ వెళ్లి విరమించే ఆస్కారం ఉంటుంది. అది అపోహ మాత్రమే. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలన్నది. కాకపోతే డెఫినిట్‌గా మందులు మాత్రం కొంచెం దీర్ఘకాలం వాడాల్సొస్తది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తూ ఈ మారక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆల్కహాల్‌ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఈ మందుల ద్వారా వాళ్ళు కంట్రోల్ అయిపోతారు. మందులు కొన్ని రోజుల తర్వాత ఆపేయొచ్చు. లైఫ్ లాంగ్ మెడికేషన్ ఏం అక్కర్లేదు. ఈ అపోహను తొలగించుకోవాలి. నార్మల్ హెడేక్‌కి, మైగ్రేన్ హెడేక్‌కి తేడా ఎలా తెలుసుకోవచ్చు సార్? స్పెసిఫిక్ ప్యాటర్న్ అంటూ ఏముండదండి. కానీ కొంతమందికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్, రిలీవింగ్ ఫ్యాక్టర్స్ మనకు తెలుస్తాయి. వాళ్ళకే తెలుస్తాయి. తర్వాత కొంత లేడీస్‌కి మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్ మంత్లీ టైంలో తలనొప్పి రావడం గమనించాము. అదేవిధంగా కొంతమంది స్ట్రెస్ నిద్రలేమితనం ఉన్నప్పుడు తలనొప్పి రావడం గమనిస్తూ ఉంటాం. ఒకటేందంటే ఎనీ బ్రెయిన్ హెడేక్ వచ్చినప్పుడు ఒకటి చూసుకోవాల్సింది ఏందంటే మెదడులో గడ్డలు, కణితులు, క్రిములు, క్యాన్సర్ గడ్డలు అలాంటి గడ్డలు ఉన్నప్పుడు ఇది గాని కారణం అవుతుందా అని తలనొప్పికి అని రూల్ అవుట్ చేసుకోవడానికి మనం సింపుల్‌గా సీటీ స్కాను, ఎంఆర్ఐ బ్రెయిన్ చూసుకుంటాము. అందుకనే ప్రతి పేషెంట్ హెడేక్ వచ్చినప్పుడు కంపల్సరీగా న్యూరాలజిస్ట్‌ని కలిసి ఇవాల్యుయేట్ చేసుకొని తలనొప్పిని కంట్రోల్ చేసుకోవడం ఉత్తమం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫీమేల్స్‌లో మనం ఏం గమనించామంటే అండి వీళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడము, సిగరెట్, మద్యపానానికి లోనవ్వడము, లేక నిద్రలేమితనం ఉండడము, లేక మంత్లీ పీరియడ్స్ కరెక్ట్‌గా రాకపోయి పీసీఓడీ అవ్వడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడము, లివర్ ఇష్యూస్ ఒబేసిటీ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నప్పుడు ఇలాంటి సందర్భంలో ఎర్లీ ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా హెడేక్‌కి కారణం అవుతుంటున్నాయి. కానీ మీరు చెప్పినట్టు అందరూ డాక్టర్ దగ్గరికి రాకుండా ఇప్పుడు హెడేక్ అనేటప్పటికి మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుంటారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. చాలా ఎక్కువగా చాలా మంది వాడుతూ ఉంటారు కదా సార్. అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? మేము అదే చెప్తుంటామమ్మ మా పేషెంట్స్‌కి కూడా అందరికీ తలనొప్పి వచ్చినప్పుడు కంపల్సరీ న్యూరాలజిస్ట్‌ని సంప్రదించి అనువైన వైద్యం అనుగుణంగా తీసుకుంటే బావుంటుందని చెప్పి వాళ్ళ ఎడ్యుకేట్ చేస్తుంటాం మా ఓపీ పేషెంట్స్‌కి. అదే ఇప్పుడు మనకు ఓవర్ ద కౌంటర్ ఈ లూజ్‌గా నొప్పి టాబ్లెట్ దొరికితే అది వేసుకొని వాళ్ళు కిడ్నీలు డ్యామేజ్ చేసుకున్న చాలామందిని గమనించి ఉన్నాం. కాబట్టి మీ మీడియా ద్వారా మేము వ్యూవర్స్‌కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే హెడేక్‌ని నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్‌గా న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళి చూయించుకుంటే తప్పకుండా దీనికి వైద్యం ఉంది. అనవసరంగా ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్, నొప్పి టాబ్లెట్‌లు వేసుకొని మీరు కిడ్నీలు పాడు చేసుకోకండి. అలాగే మందులు ఉన్నాయి తప్పకుండా హెడేక్‌కి, మైగ్రేన్‌కి. మందులు వాడి సంప్రదించి డాక్టర్ గారిని మందులు వాడితే తప్పకుండా హెడేక్ తగ్గుతది. అంతేకానీ మీరు మందులు వేసుకోకుండా ఇది ఇలాగే ఉంటుందని ఇబ్బంది పడుతూ సంవత్సరాలు గడపడం వల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు చాలా అత్యద్భుతమైన మందులొచ్చున్నాయి మార్కెట్‌లోకి. ఇవన్నీ కూడా మనకు తలనొప్పిని తగ్గించి బెటర్‌మెంట్ ఆఫ్ లైఫ్ ఇస్తుంది. కాబట్టి కంపల్సరీ న్యూరాలజిస్ట్‌ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను విన్నపిస్తున్నాను. సార్ హెడేక్ రావడానికి వాటర్ తీసుకోకపోవడం డీహైడ్రేషన్ కూడా ఒక రీజన్ అంటారు కదా! కొంతమంది అంటారండి. అది తీవ్రంగా ఉన్నప్పుడు అది స్ట్రోక్‌కి కారణకమవుతది. అది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఎక్సెసివ్ డీహైడ్రేషన్ అయినప్పుడు, ఎండాకాలంలో వాటర్ తాగకపోయినప్పుడు రక్తం చిక్కబడిపోయి గడ్డగట్టే ఆస్కారం ఉంటుంది. ఆ టైంలో స్ట్రోక్‌తో పాటు తలనొప్పి రావడం జరుగుతది. అది వేరే రకమైన తలనొప్పి అమ్మ. అప్పుడు మనం అది స్ట్రోక్‌కి కూడా కాజ్ అయింది కాబట్టి దాన్ని వేరే విధంగా ట్రీట్ చేస్తుంటాం. తలనొప్పులు ఎన్ని రకాలు, వాటి కారణాలు మాకు చాలా వివరంగా, చాలా ఓపికగా మా డౌట్స్ క్లారిఫై చేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అమ్మ.